హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, అలాగే కృతజ్ఞతలు. మీరు రోజు అఫర్మేషన్ చెయ్యాలి. ఇలాంటి పదాలను, నేను చెప్పినాటి పదాలను మీరు యూజ్ చేయాలి. అఫర్మేషన్ చెయ్యాలి. చేస్తే మీ జీవితం చాలా బాగుంటే ఒక్కసారి ట్రై చేయండి. నేను విశ్వంలోని సకల సంపాదలకు కేంద్ర బిందువును. నేను విశ్వ సంపదను నిరంతరం నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను విశ్వం నిరంతరం ఒక్కరిగా కలిసి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇలాంటి పదాలను మీరు రోజు వాడండి. నేను చెప్పినట్టు మీ జీవితంలో మార్పు వస్తుంది. అఫర్మేషన్ మీకు వీలైనప్పుడు కేవలం మీరు పడుకునే ముందు చేయొచ్చు, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు చేయొచ్చు. కానీ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 4:30కి చేయాలి, నైట్ 10:30కి చేయాలి. ఎందుకంటే ఆ టైంలో అందరు దేవుళ్ళు ఉంటారు కాబట్టి. నాలోని అనంతమైన జ్ఞానం నన్ను మార్గాల వైపు నడిపిస్తూ పాలిస్తూ ఉంటుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అవసరాన్ని మించిన డబ్బు నా చేతికి అందినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు ప్రతి క్షణం నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను. మీరు రోజు ఒక్కసారైనా డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు రోజు 100 సార్లన్నా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేయండి కృతజ్ఞతలని. నా సంపద ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. వ్యాపారం కావచ్చు లేదా జాబ్ కావచ్చు, మీరు ప్రతిరోజు జాబ్లో ఉంటే నాకు నెక్స్ట్ వచ్చే నెలకు నాకు జాబ్ శాలరీ పెరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేయండి. వ్యాపారంలో ఉంటే ప్రతిరోజు నా ఆదాయం నిరంతరం పెరిగినందుకు, అలాగే ప్రతి ఒక్క కస్టమర్లు పెరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేయండి. అంతకు రెట్టింపు పెరుగుతుంది మీ వ్యాపారం. నేను ప్రతిరోజు సంతోషంగా గొప్పగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అనేక రకాలుగా సంపద నా వద్దకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి పదాలను మీరు ఎక్కువ శాతం వాడాలి. ఎందుకంటే పాజిటివ్ అనేది చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మీకు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాయి. నా ఆలోచనలే నాకు నిరంతరం సంపదను, డబ్బుని సృష్టిస్తాయి. ఇక్కడ ఎవరు మీ జీవితం ఎవరు రాయరు, దేవుడు పుట్టిస్తాడు అంతే. కేవలం మన తలరాత మనమే రాసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు దేవుడి మీద భారం వేయకూడదు. మీరు ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి, దాని మీద అఫర్మేషన్ చేయండి. మీరు ఇది కావాలంటేనే కదా మీకు ఇస్తుంది. దేవుడు కూడా అంతే. నీకు ఏదైతే దేవుడు కేవలం మనం పుట్టిస్తాడో ప్రతి ఒక్కటి మనమే సృష్టించుకోవాలి అంతే. నా టైం వస్తుంది అంటే టైం ఎప్పటికీ రాదు. టైంని మనం క్రియేట్ చేసుకోవాలి. నా ఆలోచనలే నాకు నిరంతరం సంపదను, డబ్బుని సృష్టిస్తాయి. నేను నా జీవితంలోని సకల సంపాదనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ మీరు ఎంత డబ్బునైనా సరే మీరు హ్యాండిల్ చేయగలరన్న నమ్మకం మీకు ఉండాలి. సడన్గా మీకు ఎప్పుడు చూడని ఒక 1 కోటి రూపాయలు చూశారనుకోండి, నేను ఎలా హ్యాండిల్ చేయగలని డౌట్ ఉండకూడదు. మీరు ఎంతైనా డబ్బుని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎంతైనా డబ్బుని మీరు స్వీకరించడానికి రెడీగా ఉండాలి. అనుభవించడానికి ఫస్ట్ సిద్ధం కాండి. ప్రతిరోజు నా రాబడి పెరుగుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు కొత్తగా అనుభవిస్తున్నాను. మీరు అనుభవం తెచ్చుకోవాలంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని జరిగే ఉంటుంది. దాని అనుభవం తెచ్చుకోండి. ముందుకు జీవితం అనుభవం తెలుసుకోవాలి అంతే. ప్రతి ఒక్కటి ప్రతిరోజు అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. దాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్గా నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు అఫర్మేషన్ మీరు క్రియేట్ చేసుకోండి. మీకు వీలైనంత టైం ఉన్నప్పుడు మీరు ఇవి పలకడం మీకు అలవాటు చేసుకోండి. కొత్త కొత్త మాటలు నేర్చుకోండి, కొత్త కొత్త ఆలోచనలు నేర్చుకోండి. అఫర్మేషన్ చెయ్యండి వీలైనంత ఫాస్ట్గా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, అలాగే కృతజ్ఞతలు. అందరికీ విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.